అండ్ ఇంకొక ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే సోనం వాంగ్చుక్ నిరసన దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతున్నది. 20th డే అంటే 20 రోజులు అవుతున్నది. ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉన్నది. సో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకొని తీసుకెళ్తే తప్ప వెళ్ళలేని నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంతవరకు కేంద్రం నుంచి రెస్పాన్స్ లేదు. నిన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుంది ఆయన ఆరోగ్యానికి సంబంధించి చూడండి అని. సో ఆయన ఆరోగ్య బాధ్యత మాదే అని ప్రభుత్వం చెప్పినట్టుగా ఫస్ట్ స్టేట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి. కానీ ఎందుకో అపోజిషన్ పార్టీలు కూడా అంత సైలెంట్గానే ఉన్నాయి. మోదీ ఎంత మౌనంగా ఉన్నాడో రాహుల్ గాంధీ కూడా అంతే సైలెంట్గా ఉన్నాడు. మరి ఇదేందో మరి భయం అవుతుందా లేకపోతే కుమ్మక్క? ఏ రకంగా చూడాలా? ఇప్పుడు ఆనాడు అన్నా హజారే దీక్ష చేసినప్పుడు అప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ ఎంత అద్భుతంగా అంశాన్ని ఉపయోగించుకుంది. పొలిటికల్ పార్టీలు అదే చేస్తాయి కదా. సో వాళ్ళు భాగస్వాములు అయ్యారు, వాళ్ళు అవినీతి మీద యుద్ధం అని స్టార్ట్ చేసి అధికారంలోకి వచ్చినారు. కానీ మీకు ఆసోయి కూడా లేదు కదా. ఇక ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదంటే ఆయన మాట్లాడితేనే వార్త, మాట్లాడకపోతే ఏం వార్త? అట్లా అయిపోయింది దేశంలో. 20 రోజులు అవుతుంది దీక్ష చేయబట్టి. ఆయన ఏ అంశాల మీద దీక్ష చేస్తున్నాడు? ఆయన పెడుతున్న డిమాండ్స్ ఏంటి? నీట్ ఎగ్జామ్ లీక్ కారణంగా ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అని అడుగుతున్నాడు. తప్ప? సో ఆయన ఇంకా ఆయన పెడుతున్నటువంటి జెన్యూన్ డిమాండ్స్ని ప్రభుత్వం ఇంతవరకు పరిష్కరించడానికి రెడీగా లేదు. ఎన్టీఏని రద్దు చేయమని మొత్తం దేశమంతా కోడై కూస్తున్నది. మొత్తం కరప్షనే ఉంది అందులో. 2026 పేపరే లీక్ అయిందా? 25 కూడా లీక్ అయి ఉండొచ్చా అంటే లీక్ అయి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వాళ్ళ ఏ పేపర్స్లో కూడా ఈ వార్త కనీసం కనబడతలేదు. ఈనాడు అనేది ఎన్నో 11 పేజీలు ఇంత రాసిండు ఢిల్లీ హైకోర్టు అని. ఏమైనా ఉందా? ఎక్కడైనా ఒక్క పేపర్లో ఈ వార్త కనబడుతున్నదా? ఇగో ఇక్కడ ఏదో ఇంత లాస్ట్కి. అసలు ఆయన ఆరోగ్యమే క్షీణిస్తున్నది. ఆయన ఎవరైనా వెళ్ళి మీరు దీక్ష విరమించాలి అని అంటే ఎట్టి పరిస్థితిలో దీక్ష విరమించలేదు, అట్లాంటి సలహాలు నాకు ఇవ్వద్దు అని చెప్తున్నాడు ఆయన. సో హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య బృందం ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించేది లేదు. విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆపాలనే సలహాలు నాకు ఇవ్వద్దు. 20వ తేదీన పార్లమెంట్ మార్చిలో పాల్గొనండి. మద్దతుదారులకు వాంగ్చుక్ పిలుపు. ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోండి ఢిల్లీ హైకోర్టు చెప్తున్నది. అంటే కోర్టులు చెప్తే తప్ప వీళ్ళు కదలరన్నమాట. మరి ఎందుకు ఆయన పెడుతున్న డిమాండ్స్ని నెరవేర్చట్లే? అపోజిషన్ పార్టీలు ఎందుకు ఒక దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ని నిర్మించే ప్రయత్నం చేయట్లే? గట్టిగా మాట్లాడితే కేంద్రం ఏమంటది? చైనా నుంచి వచ్చారు, చైనాతో చేతులు కలిపిరు, అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు, ఇవన్నీ కామన్ వర్డ్స్ ఉంటాయి కదా. ఒక ట్రెండ్ నడుస్తుంది కదా. ఇక ఆ ట్రెండ్లో అందరినీ ముంచేస్తూ ఉంటారు. సో ఇది ఇంతకంటే పెద్ద వార్త ఏం లేదు ఈ దేశంలో. తమ డిమాండ్లపైన ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్షను విరమించేది లేదని ప్రముఖ పర్యావరణ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తేల్చి చెప్పారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పారదర్శకమైన పరీక్షల దిశగా సంస్కరణలు తీసుకురావాలన్న డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష 19వ రోజుకు చేరుకున్నది. సో ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పేముంది అందులో? చరిత్రలో ఎంతోమంది మంత్రులు, చాలామంది మంత్రులు వాళ్ళ శాఖలో ఏదైనా తప్పులు జరిగితే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందులో లేకపోయినా సరే బాధ్యత వహిస్తూ రిజైన్ చేస్తారు. కనీసం రెస్పాన్సే లేదు, కనీసం రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు. రిజైన్ చేసుడు పక్కన పెట్టండి, కనీసం ప్రధానమంత్రి నోటి నుంచి నీట్ ఎగ్జామ్ సంబంధించిన ఒక్క పదవన బయటకు వచ్చిందా? ఎట్లాగో మీరు ప్రెస్ మీట్లు అడ్రస్ చేయలేరు, విలేకరులు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేంత ఇది మీకు లేదు. కనీసం ఎక్కడైనా బహిరంగ సభలోనో ఇంకో దగ్గర కనీసం ఆ చనిపోయిన పిల్లలు వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ మీద మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? ఇది ఒకటే కాదు కదా. సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ రివాల్యుయేషన్కి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్స్, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ విషయంలో అక్కడ అక్రమాలు జరిగినాయి. 17 ఏళ్ల పిల్లగాడు ఇట్లా అక్రమాలు జరిగినాయి అని సోషల్ మీడియాలో పెడితే అర్బన్ నక్సలైట్ చేసి పడేశారు. పాకిస్తాన్ అన్నారు ఆ పిల్లగాన్ని. ఇక అవతల మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఇక మీరు చేసేదేముంది?
ఇది ఒకటే మీరు తెలుసుకున్నది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ వాంగ్చుక్ తన ఉక్కు సంకల్పాన్ని వీడట్లేదు. దీక్షను ఈ దశలో విరమిస్తే తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుంది. పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చెప్పినట్టు అవుతుంది అని పేర్కొన్నారు. దీక్ష విరమించాలని తను కోరడానికి బదులు ఈ నెల 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోయే పార్లమెంటు మార్చిలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పాఠశాల కళాశాలల విద్యార్థులకు వాంగ్చుక్ పిలుపునిచ్చారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైంది, దాన్ని కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి అని చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కరియాతో కూడిన ధర్మాసనం అధికారులను ఆదేశించింది. వాంగ్చుక్ తన దీక్షను ఇలాగే కొనసాగిస్తే ఒకటికి మించిన అవయవాల పనితీరు దెబ్బతినొచ్చు. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ సతీష్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకపోవడం రెండో దశలోకి ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రవేశించినట్టుగా తెలిపారు. ఈ దశలో కండరాలు విచ్ఛిన్నమై రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతాయని వివరించారు. సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. అరే ఇప్పుడు ఎక్కడైనా ఒక దీక్ష జరిగితే 5 రోజులకో 10 రోజులకో కనీసం గవర్నమెంట్ ముందుకొచ్చి వాళ్ళతో చర్చలు జరుపుతుంది. ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్లో నువ్వు నోరు మెదపలేని పక్షంలో ఏం చేస్తారు? బుల్డోజ్ చేసి ఆయన దీక్షను విరమింపజేసి హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ పెట్టి ఏదో రకంగా చేస్తారు. అసలు కనీసం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సస్తదావని అన్నట్టుంది పరిస్థితి. ఎంత ఘోరం అసలు ఇది! దేశం గమనించట్లేదని అనుకుంటున్నారా? సో ఆ పార్లమెంట్ మార్చిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. సోనం వాంగ్చుక్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి మీద ఉన్నది. ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. అసలు మీరు చూడండి, అపోజిషన్ పార్టీలు ఎక్కడైనా మాట్లాడుతున్నాయి. రాహుల్ గాంధీ ఎందుకు పోడండి అక్కడికి? ఈయన విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఒక 10 రోజులు చేస్తాడు, 20 రోజులు అంతాడు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. నిన్న హైదరాబాద్లో క్యాండిల్ కార్యక్రమం అని ఒకటి చేసినారు. వాళ్ళు ర్యాలీ కూడా చేయలే, దానికి కూడా 1.25 లక్ష కండిషన్లు పర్మిషన్ ఇవ్వడానికి. మొత్తానికి అక్కడ ఒక ప్రోగ్రాం చేసిర్రు. చాలామంది వచ్చారు అక్కడికి. నేను కూడా వెళ్ళడం జరిగింది. అసలు మనం కూడా కవర్ చేసినాం. మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ బీజేపీ కదా, మరి ఏంది వాళ్ళ ఐడియాలజీ వీళ్ళ ఐడియాలజీ వేరు కదా, బద్ధ శత్రువులు కదా. మరి ఎట్లా అంటే అట్లనే ఉంటుంది. ఏమనుకున్నది ఐడియాలజీ, సిద్ధాంతం ఏమనుకున్నది? అధికారము, దోపిడీ, ఇగో ఇదే సిద్ధాంతం, ఇదే ఐడియాలజీ. మరి ఏమన్నా సీజేపీ పార్టీ ఏమన్నా ఇంకా ముందుకు వస్తే కాంగ్రెస్ పని కథమైద్దని అనుకుంటున్నారు, అందుకే మాట్లాడతలేరా? కారణం ఏంటి అసలు? ఒక అఖిలేష్ యాదవ్ ఒక్కడ పోయినట్టున్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ పోయినట్టున్నది. ఇక అంతకుమించి వెళ్ళిన వాళ్ళు ఎవరు అక్కడ? డిస్కస్ తెలంగాణ ఇష్యూస్ వై నేషనల్ అట. అది కూడా తెలంగాణ ఇష్యూనే. ఎందుకంటే 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల్లో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వేల మంది పిల్లలు. అది ఎట్లా తెలంగాణ ఇష్యూ కాకుండా పోతుంది? తెలంగాణ ఇష్యూ నేషనల్ ఇష్యూ. అన్న నువ్వు కూడా దీక్ష చేయన్న, మన పిల్లల జాబ్స్ కోసం రండి, మీ ఇద్దరం కలిసి చేద్దాం. రఘు, మీరు కానీ ప్రజలు కానీ బీజేపీ పైన ఎంత ప్రశ్నించినా బీజేపీ మరియు మోదీకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. బీజేపీ పార్టీకి ప్రజల ఓట్లతో పని లేదు. బీజేపీ బలం మాత్రమే, ఈవీఎం మిషన్ మాత్రమే అట. వీరి పాలన కన్నా రాజుల పాలనే బాగుంది. వినాశనం వినాశనం వినాశనం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైఫల్యాలు, పేదవాళ్ళ ఉసురు అన్నింటికీ కారణం రాజకీయ నాయకులే. సోనం సామాజిక కార్యకర్తకు ఏమన్నా జరిగితే భారతదేశం అగ్నిగుండం అవుతుంది. రఘు అన్న, నీట్ రిజల్ట్ వచ్చేసింది, విద్యార్థుల తల్లిదండ్రులు దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష? దాని గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు ఆలోచించారండి? 23 లక్షల్లో 20 లక్షల మందికి పైన పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రాసినారు. అందులో మంచిగా ఎగ్జామ్ రాసిన పిల్లలు సెకండ్ టైం మళ్ళీ జరిగిన రీ ఎగ్జామ్లో మంచిగా రాయలేదనుకోండి, ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరే బయటకు వచ్చి ఏం చెప్పరు కదా, మేము బాధపడుతున్నాము ఏంది అని. మీకు ఎట్లా తెలుస్తుంది? సో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రం అది తెలుస్తుంది. సెకండ్ టైం కూడా మంచిగా రాసి మంచి ర్యాంక్ వస్తే వెల్ అండ్ గుడ్.
కానీ అందరికి అట్లా రాదు కదా. అప్పటికే ఫస్ట్ పేపర్ లీక్ అవ్వడంతో ఎంతమంది పిల్లలు చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాసి సెకండ్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ బాగా రాలేదనుకోండి, దెన్ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎట్లుంటుంది. చలో స్టార్ట్ అవుతుంది ఇక. ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మోదీని ప్రశ్నిస్తే, బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ హిందువా? మరి హిందువుల ఓట్లతో గెలిచిన వీళ్ళు మెజారిటీ హిందువులకు ఏం చేసిరు? ఎడ్యుకేషన్లో ఏమైనా విద్య ఏమైనా అందించే ప్రయత్నం చేసిరా? 4 స్కూల్ కట్టిరా? 4 ఆసుపత్రులు ఏమైనా కట్టే ప్రయత్నం చేసిరా? ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? మరి మెజారిటీ హిందువులే కదా, అవి పొందేదంతా హిందువులే కదా. మరి ఆ హిందువులకు ఏం న్యాయం జరిగింది? హిందువుగానే అడుగుతున్నా నేను కూడా. క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ, క్వశ్చన్ చేస్తే పాకిస్తాన్, క్వశ్చన్ చేస్తే చైనా, క్వశ్చన్ చేస్తే అర్బన్ నక్సలైట్. దే వాంట్ జస్టిస్ అండ్ దే వాంట్ ఇన్సల్టింగ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే పదాన్ని హిందువులను ఎవరన్నా అవమానిస్తే వాళ్ళని క్వశ్చన్ చేయండి. కానీ జరిగిన ఇన్సిడెంట్ని, జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఓన్లీ దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయకండి. ఎవడో ఒకడు ఉంటాడు వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు. బీజేపీ దేశం కోసం ఏం చేయలేదా? ఏం చేసిందో చెప్పండి. కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి, బీజేపీ ఏం చేసిందో బీజేపీ వాళ్ళు చెప్పండి.